ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్మూజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. అటు ఇరాన్పై దాడి చేసే హక్కు ఉందని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అణ్వాయుధాలు దక్కకుండా చేసే ఓ మంచి ఒప్పందాన్ని సిద్ధం చేశామని తెలిపారు. దానిపై ఇరాన్ సంతకం చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల అమెరికా సైనిక హెలికాప్టర్ను టెహ్రాన్ కూల్చివేసిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొదట ఆ దాడి తాము చేయలేదని ఇరాన్ బుకాయించే ప్రయత్నం చేసి తర్వాత ఒప్పుకుందన్నారు. ఇరాన్ కూల్చిన సైనిక హెలికాప్టర్లోని బాంబు పేలనందునే పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ తెలిపారు. ఇదే క్రమంలో భారత్ పాక్ యుద్ధంపై మళ్లీ పాత పాటే పాడారు ట్రంప్. ఆ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు.